సినీ రంగంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే నిర్మాతలంతా ఒకవైపు, ఐబొమ్మ రవి మరోవైపు అన్నట్టుగా సాగుతోంది ప్రస్తుత పరిస్థితి. ఐబొమ్మ రవిని జైల్లో పెట్టాము, ఇక ఎటువంటి బాధ లేదని ఊపిరి పీల్చుకున్న సినీ నిర్మాతలకు మరో షాక్ తగిలిందే. ఎందుకంటే అన్ని పైరసీలను కట్టడి చేశామని అనుకున్న చివరకు ఏదో ఒక రూపంలో పైరసీ సినిమాలు మాత్రం ఆగటం లేదు. సరికొత్త వెబ్సైట్లను సృష్టించి పైరసీ సినిమాలను అందుబాటులో ఉంచుతున్నారు కొంతమంది కేటుగాళ్లు. ఒక వెబ్సైట్ లింక్ ఇంకో సైట్ లో పేస్ట్ చేస్తే లేటెస్ట్ మూవీలు చూడొచ్చు. కొత్త వెబ్సైట్లను సృష్టిస్తూ పైరసీ మూవీలను చేయడం పైరసీ గాళ్ల లేటెస్ట్ టెక్నాలజీ. అది కూడా ఐబొమ్మ బప్పం సైట్లలో ఉన్న క్వాలిటీ సినిమాలను చూపించిస్తున్నారు కొంతమంది పైరసీ క్రిమినల్స్. ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం, ఐబొమ్మ సైట్ ను ఎత్తివేయడం, ఇదంతా జరిగి 2 రోజులు కూడా జరగలేదు. కానీ ఆలోపే మళ్లీ పైరసీ భూతం నిర్మాతలను వెంటాడుతోంది. ఇక పైరసీ బెడద వీడినట్టే అని అనుకునే లోపే మళ్లీ ఆన్లైన్ లో ఈ పైరసీ మూవీలు దర్శనమిస్తున్నాయి. ఇక రవి అరెస్టుతో పైరసీకి అడ్డుకట్ట పడిందని అంతా భావించిన కొత్తగా ఐబొమ్మ 1 అనే పేరుతో మరో సైట్ ఆన్లైన్ లో ప్రత్యక్షమైంది. ఈ కొత్త సైట్ లో కూడా సరికొత్త తెలుగు సినిమాలు అందుబాటులో ఉంటూ ఏ మూవీ లింక్ ను క్లిక్ చేసినా నేరుగా మూవీ రూల్స్ వంటి ఇతర పైరసీ వెబ్సైట్లకు రీడైరెక్ట్ అవుతోంది. రవి అరెస్టు తర్వాత అధికారిక ఐబొమ్మ సైట్ మూసివేయబడి క్షమాపణ సందేశం కూడా ప్రచురించిన ఈ కొత్త సైట్ ద్వారా పైరసీ యథావిధిగా కొనసాగుతోంది. ఇక ఐబొమ్మకు 65కు పైగా మిర్రర్ సైట్లు ఉన్నట్టు పోలీసులు వారి విచారణలో గుర్తించారు. ఫ్రాన్స్ నుంచి వచ్చిన రవిని శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్న సిసిఎస్ పోలీసులు నాంపల్లి కోర్టు అనుమతితో 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న రవిని విచారణ కోసం కస్టడీలోకి తరలించారు. ఇమ్మడి రవి తన పైరసీ ఆపరేషన్ ను కరేబియన్ దీవుల నుండి నడిపినట్టు ప్రాథమిక సమాచారం. అయితే అతడి అరెస్టు సమయంలో పోలీసులు అతడి నుంచి కీలక ఆధారాలను, భారీగా ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇక రవి హార్డ్ డ్రైవ్ లో 21,000కు పైగా పైరేటెడ్ సినిమాలు మరియు బ్యాంకు ఖాతాల్లో 3 కోట్ల రూపాయల బ్యాలెన్స్ ఉన్నట్టు గుర్తించారు. కేవలం పైరసీ ద్వారానే కాక బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ ద్వారా కూడా రవి కోట్ల రూపాయలు సంపాదించినట్టు దర్యాప్తులో తేలింది. ఇక ఇప్పటికే మూవీ రూల్స్, తమిళ్ ట్రాకర్స్ వంటి ఇతర ప్రముఖ పైరసీ సైట్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇక మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం రవికి సపోర్ట్ చేస్తున్నారు నెటిజన్లు. బెట్టింగ్ యాప్లలో ఎంతో మంది సినీ ప్రముఖులు పట్టుబడితే వాళ్లను వదిలిస్తారు, కానీ ఇమ్మడి రవిని ఎందుకు శిక్షించాలంటూ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక మరికొంతమంది మాత్రం సినిమా టికెట్ ధరలను పెంచితే ఈ విధంగానే చూస్తాం అంటూ ఇమ్మడి రవిని విడిచిపెట్టండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.